మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా ఇంటికొచ్చేసరికి అంత పప్పన్నం కలుపుకొని ఆవకాయ కానీ, గుడ్డు కానీ, లేకుంటే ఇట్లా వడియాలు పెట్టుకొని కానీ తిన్నట్లయితే ఆ సుఖమే వేరు కదా! ఎంతమందికి ఇష్టమండి పప్పు అంటే? మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలిద్దరూ బాగా తింటారు. పప్పు అంటే చాలా బాగా ఇష్టము. అది ఆకుకూర పప్పైనా కావచ్చు, లేదా కూరగాయలు వేసి చేసుకున్న పప్పైనా కావచ్చు, ఏ పప్పైనా కానీ టేస్ట్ ఇంట్లో చేసుకునే పప్పు మాత్రం పేరు పెట్టాల్సిన పనే లేదు. చాలామందికి పప్పు రెసిపీ తెలుసు, కానీ నేను చేసే రెసిపీ ఎలా ఉంటుందో చూడండి. చూసి మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. నేనైతే ఈరోజు కొంచెం మునగాకైతే తీసుకొని మా చెట్టుకు కాసిన ఒక వంకాయ ఉన్నిందనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో చేద్దామనేసేసి పప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ నిండా అయితే పప్పు తీసుకొని కుక్కర్లోకి వేసేసి 2 సార్లు కడిగేసేసి నీళ్లు వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు వంకాయ ఉంది కదా, అవి కూడా వేసేసి ఒక ఎర్రగడ్డ, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి. నేను అన్ని పచ్చిమిర్చి వేసాను, కారం అవుతుందేమో అనుకున్నారేమో, కానీ అస్సలు కారం లేదండి, చప్పగా ఉంది. నేను ఇంకా కొంచెం కారం ఎక్కువ అవుతుందేమో, కారం మరీ తినలేనేమో అని నేను తక్కువే వేసాను, అయినా కూడా అసలు చప్పగా ఉంది. 2 టమోటాలు అయితే కట్ చేసి వేసుకున్నాను. రుచికి సరిపడా, పులుపుకి సరిపడా చింతపండు వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసేసుకొని కొంచెం పసుపు వేసి, నేను ఉప్పు అయితే వేయడం లేదు, ఉప్పు వేస్తే అసలు ఉడకదు పప్పు అనేది. ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత, విజిల్ అంతా పోయిన తర్వాత, అంటే లోపల ఆవిరంతా వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని మనం పప్పు గుత్తితోటి బాగా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకున్న తర్వాత దీనికి తిరగబాత వేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎన్ని కూరలు చేసుకున్నా కూడా పప్పు, సాంబార్, రసం మన ఇంట్లో చేసుకున్నట్టు బయట ఎక్కడా రాదండి. కాబట్టి నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, నేను వడియం అని చెప్తూ ఉంటాను కదా, నేను పప్పులేకి సాంబార్లేకి వడియం అయితే కంపల్సరిగా వాడతాను. ఆ వడియము అలాగే నేను 2 ఒట్టిమిరపకాయలు తుప్పి వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని ఇది బాగా చిటపటలాడి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఎనుపుకున్న పప్పును ఇందులోకి వేసేసి అంతేనండి, కాస్త ఉడికించుకోవడమే, అంతే. వేడివేడి అన్నంలోకి తింటుంటే సూపర్గా ఉంటుంది. అయితే వేడి అన్నంలోకి వేసుకొని తినాలి. కాస్త కూర ఎక్కువగానే కలుపుకోండి. అన్నం తక్కువ ఉన్నా కూడా డబల్ కూర వేసుకొని తింటే డైజెషన్ బాగుంటుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఇండిపెండెన్స్ డే వీడియోకి మిలియన్స్లో వ్యూస్ అయితే వెళ్ళాయి. థ్యాంక్ యూ అండి.